నీ మాటే బాబు నాకు కావాలి. నా జీవితానికి నీ మాటే ప్రయోజనకరమైనది, ఆశీర్వాదకరమైనది, జీవము కలిగినది. నీవు నాకు కావాలి, నీ మాట నాకు కావాలి. నా మనోనేత్రాలు తెరవండి, నా హృదయం తెరవండి, నాతో మాట్లాడండి అని ప్రార్థనలో ఎక్కిద్దాం. ప్రార్థన. నమస్కరించండి, కళ్ళు మూసుకురండి. యేసయ్య నాతో మాట్లాడవా, నువ్వు నన్ను దర్శించు బాబు, నాతో మాట్లాడు బాబు అని అందరూ ప్రార్థనలో ఎక్కిపించండి. పరిశుద్ధుడు అయిన దేవా, నిత్య నివాసి, మీకు వందనాలు. ఆకాశము నీ సింహాసనము, భూమి మీ పాదపీఠము. మీ పాదములు చెంది రీతిగా నేను స్తుతించటానికి, నేను గణపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. పాటల్లో, స్తుతి ఆరాధనలో మంచి నడిపింపు అనుగ్రహించి దాని ద్వారా మీరు మహిమపరచబడ్డారని నమ్ముతున్నాం ప్రభువా. పరలోకం నుండి ఈ సమయంలో నీ వర్తమానము దయచేయండి, నీ పరిశుద్ధ వాక్కు మాకు దయచే బాబు. బిడ్డలు ఎన్నో ఆశలతో నీ పాదాల దగ్గరికి వచ్చి ఉన్నారు, ఎన్నో కోరికలతో వచ్చి ఉన్నారు. నీవు జీవము కలిగిన వాడివి, కోరికలు తీర్చే మహా గొప్ప దేవుడు బాబు. బిడ్డలందరి కోరికలు తీర్చండి, ఆశీర్వాదం దయచేయండి. గుండె నిండా ఎన్నో కన్నీళ్లతో వచ్చారు, దారి లేదు, ఇంకా ఏదైనా ప్రభువే చేయాలి, ప్రభువే మమ్మల్ని ఆదుకోవాలి. మనుషులు ఎవరు ఆదుకోవడానికి లేదు, ఎవరిని సహాయం అడిగినా కూడా చేయటానికి కూడా ఎవరు లేరు. కనీసం కష్టం చెప్పుకుంటే వినటానికి కూడా లేరని ఏడుస్తున్నామా? మా జీవితాల్లో నీవే సహాయం చేయమని అడుగుతూ వచ్చి ఉన్నారు బాబు. బిడ్డలను నిశ్చయముగా ఆదరించండి, నీ సన్నిధి దయచే. నీవే ధనవంతులుగా చేయి దేవుడు, నీవే ఆరోగ్యం ఇచ్చే దేవుడవు, మరలా నిలబెట్టే దేవుడవు నీవు బాబు. నీ దైవ సన్నిధి దయచే. ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలు ఉంచండి. ఎక్కడ సాతానుడు పని చేయకుండా సాతానుని ఏస్తునంలో పొమ్మని ఆజ్ఞాపిస్తా ఉన్నా. నీ కృప, నీ దీవెన దయచేయండి, నీ ఆత్మ నడిపింపు అనుగ్రహించండి. నీ ఆత్మలో మేము ఎదగటానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక, యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక, కృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? ఇంకా బాగుంటే ఎలా చెప్పాలి? అబ్బో, మీరు మామూలుగా లేరు. క్రీస్తునందు చాలా ఉన్నతంగా ఉన్నాం మనం, ఆమేన్. పరిస్థితులు ఎలాగున్నా కానీ మనం క్రీస్తులో బలమైనటువంటి విజయాలు మనం సాధిస్తాం. మనం దిక్కులేని వారము కాము. ఎందుకంటే మనం నమ్మిన వాడు జీవము కలిగిన వాడు, మనం నమ్మిన వాడు సమాధానం ఇచ్చేవాడు. మనం చూస్తే మనం కల చూసి ఉండేవాడు కాదు, మనం చూస్తే మనల్ని పలకరించేవాడు, మనం పలకరిస్తే మన చేయి పట్టి నడిపేవాడు. బలమైన దేవుడు యేసు దేవుడు, ఆమేన్. యేసు అంతటి మంచి దేవుడు ఎక్కడున్నాడో, యేసు అంతటి మంచి దేవుడు ఎక్కడున్నాడో, ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసునే నేను నమ్ముకున్నాను. పాడదాం. యేసు అంతటి మంచి దేవుడు ఎక్కడున్నా, పాడాలి. బాగానే పాడుతాను మరలా. ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసునే నేను. మళ్ళీ పాడాలి. యేసు అంతటి మంచి దేవుడు. అబ్బో, అవతల హాల్లో బయట ఉన్నవారు. ఆయనే నేను వ్యాధి వచ్చినా, నాకు బాధ వచ్చినా, వ్యాధి
కష్టమొచ్చినా నాకు నష్టమొచ్చినా కష్టం చేతులు పైకెత్తి చెప్పకూడదు. ఆయనే నేను నమ్ముకున్నాను శ్రీ యేసు. చేతులు బాగా పైకెత్తి చప్పట్లు కొడుతూ తల పైకెత్తి ఆయనే. ఇంకా గట్టిగా పాట పాడాలి. వెరీ గుడ్. సాతానుడు సిగ్గుపడుతున్నాడు. ఆమేన్. యేసు అంతటి మంచి దేవుడు. ఆమేన్. యేసు అంతటి చేతుల కిందకి దించండి. పాట పాడండి. ఆయనే నేను శ్రీ యేసునే. వ్యాధి వచ్చినా నాకు బాధ వచ్చినా కష్టమొచ్చినా నాకు నష్టమొచ్చినా చేతులు పైకెత్తి ఎస్ ఆయనే నేను నమ్ముకున్నాను శ్రీ యేసునే. ఇంకా గట్టిగా చేతులు పైకెత్తి ఆయనే. సాతానోడా యేసుని నమ్మాం. ఆయనే నేను నమ్ముకున్నాను శ్రీ యేసునే నేను నమ్ముకున్నాను. ఆయనే. ఎస్ వెరీ గుడ్. నమ్ముకున్నాను. అందరు గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. మనము గర్వపడిపోవాలి. దేని విషయంలో? యేసుని నమ్ముకున్నందుకు గర్వపడాలి. ఆమేన్. చాలా మందికి బంగారం కొనుక్కుంటే ఎంత గర్వం పడాయి వచ్చేస్తుంది. ప్రతిసారి ముఖం కడిగించుకుంటూనే ఉంటుంది. ఒక నగ కొనుక్కుంది అనుకోండి, అది వేసుకోవాలన్నప్పుడల్లా మొహం కడుక్కుంటుంది. మెడంతా కడుక్కుంటుంది. ఎందుకంటే కొత్తది కొనుక్కున్నాను. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసిన అది పెట్టుకున్న చోటే ఉంటుంది. అయినా సరే కదుపుతూ ఉంటుంది అందరి ముందు. ఎలాగుంది ఇట్లా. ఆ బ్యాగ్లో అద్దాలు ఉన్నాయి. మధ్య చాలామందిని చూస్తున్నాను. హ్యాండ్ బ్యాగ్లో ఇలా తీసుకుని చూసుకుంటారంట. ఇలాగుందా, ఇది ఇలాగుందా. బంగారానికి అంత బడాయి ఉంటే మాట్లాడని బంగారానికి, మాట్లాడే బంగారు యేసయ్య నీలో ఉంటే నువ్వెంత బడాయి చేయాలి? ఆయనే నేను నమ్ముకున్నాను శ్రీ యేసునే నేను నమ్ముకున్నా. ఆమేన్. అది ఎస్. కష్టమొచ్చినా నాకు నష్టం, వ్యాధి వచ్చినా నాకు బాధ. ఎస్ ఆయనే శ్రీ యేసునే నమ్ముకున్నాను. హల్లెలూయా. కొత్త జోళ్ళు కొనుక్కుంటే ఎన్నిసార్లు చూసుకుంటూ నడుస్తావు? బడాయి. సారీ లోపల ఉన్నా సరే పైకి ఎత్తుకుని చూసుకుంటుంది. మంచిగా ఉందా? ఇలాగ ఏంటంటే బడాయి. బట్టలు ఏదైనా కొనుక్కున్నా ఆ సారీ మంచిగా ఉన్నా సరే పైకి ఇలా లాగుతూ ఉంటుంది. అంటే ఇలాంటి పెద్ద అంచు ఉన్నది నాకు ఉన్నది. అంటే ఆ బడాయి, ఆ సంతోషం అయితే బ్రతకలేం మనం. ఓకే, నేను అందంగా ఉన్నాను, నాకు ఇది ఉంది ఈ బడాయికే మనం ఎలాగుంటాం కదా. ఈ అందానికి మాట్లాడే బంగారు యేసయ్య, డబ్బిచ్చే యేసయ్య, ఆరోగ్యం ఇచ్చే యేసయ్య, బిడ్డలను బంగారు స్థానంలో పెట్టే యేసయ్య విషయంలో ప్రతి చోట ఆయన సాక్షిగా గర్వముగా ఉండాలి మనం అంతా. ఆమేన్. ఆయన ముందు ఎన్ని ఒట్టిదే. ఆయన ఉన్నాడంటే 100 అంతల దీవెనిస్తాడు ఆయన. మీరు చెప్పాలి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, మీరు ఎవరన్నప్పుడు నేను క్రీస్తుని కలిగి ఉన్నవాడిని అని చెప్పాలి. ఎలా చెప్పాలి? నేను క్రీస్తుని కలిగి ఉన్నవాడిని. కొందరు నవ్వుతారు, కొందరు హేళన చేస్తారు. వారికి తెలీదు. నీకు తెలుసు, నాకు తెలుసు, ఈయన చాలా గొప్ప దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే, మన నంద్యాలలో ఒక సాక్ష్యం వచ్చింది. ఆ మనుషుడు చనిపోయాడు హాస్పిటల్లో. ప్రార్థన తైలం రాస్తే 7 సిలువలు వేస్తే చనిపోయిన మనిషి బతికాడు. అసలు గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతించాడు.
ఆయన పేరు రామాంజనేయులు. ఆయనకి యేసుప్రభు అంటే ఇష్టం ఉండదు. చాలా సీరియస్ అయింది, షుగర్ లెవెల్ ఎక్కువైపోయింది, హాస్పిటల్లో ఐసీయూలో పెట్టారు, ప్రాణం పోయింది. డాక్టర్ చెప్పాడు చనిపోయాడు, తీసుకెళ్ళిపోండి అని క్లియరెన్స్ ఇచ్చాడు. ఆయన తీసిపోండి, శ్మశానాన్ని తీసుకెళ్ళిపోవాల్సిందని చెప్పేశాడు. చనిపోయాడు, తీసిపోండి బాడీని. తన ఫ్రెండ్ ఏం చేశాడంటే, చనిపోయాడన్న మాట విన్నప్పుడు ప్రార్థనా తైలం తన దగ్గర ఉంది, సంపాదించుకుని ఆ చనిపోయాడన్న తర్వాత ఆ బాడీకి 7 సిలువలు వేసేటట్టు. హల్లెలూయా చెప్పండి. 7 ప్రార్థనా తైలం పట్టుకెళ్ళి 7 సిలువలు వేసేసి చూశాడు. 7 సిలువలు వేసిన తర్వాత మళ్ళీ తనకు భయం వేసింది, ఇంక బ్రతకడేమో అని పూల కొట్టుకెళ్ళిపోయాడు దండ తేటానికి. ఎక్కడికి వెళ్ళాడు? పూల షాప్కి వెళ్ళిపోయాడు. ఫ్లవర్ దండ తీసుకురాడు, పూలుగా దండ. దండ ఎందుకు? చనిపోతే వేస్తారు కదా, ఆ దండ వేయటానికి ఆడెళ్ళాడు. ఈ 7 సిలువలు వేసిన వెంటనే ఈ మనుషుడు వెళ్ళిపోయాడు దండ తేటానికి. అక్కడ ఉన్న వాళ్ళ సిస్టర్ చూస్తుంది, 7 సిలువలు వేసిన తర్వాత దేవుని జీవం వాళ్ళకి వచ్చి కదిలాడు. హల్లెలూయా. అసలు ఇది మన ప్రార్థనా శక్తి ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే చాలా ఉన్నతమైన స్థాయికి పరిచర్య వెళ్తాం. చూడండి ఈ సాక్ష్యం, ఆ హాస్పిటల్లో ఉన్న ఇది ఈ మనుషుడు ఈయన మొన్న మంగళవారం అనుకుంటాను, మంగళవారం నంద్యాల స్టేజ్ మీదకి నడుచుకుంటూ వచ్చి సాక్ష్యం ఇచ్చాడు. ఆయన హాస్పిటల్లో ఉన్న పరిస్థితి చూడడు. డాక్టర్ చెప్పాడు తీసుకెళ్ళిపోండి, చనిపోయాడని. దేవుడు ఆ బిడ్డను నిలబెట్టాడు. ఆయన ఎలుగెత్తి సాక్ష్యం చెప్పాడు. ఆ సాక్ష్యం విందాం. మన మధ్యకి ఒక సాక్ష్యం వచ్చింది, చాలా అద్భుతంగా ఉంది ఆ సాక్ష్యం. ఈ మనుషుడు హాస్పిటల్కి వెళ్ళి బలహీనంగా ఉంటే చివరికి ఈ మనుషుడు చనిపోయాడని డాక్టర్ నిర్ధారణ చేశారు. ఏంటి చనిపోయాడు తీసుకెళ్ళిపోండి అంటే ఒకరు వచ్చి మన ప్రార్థనా తైలం తీసుకుని 7 సిలువలు వేస్తే మళ్ళీ దేవుని జీవం ఆ బిడ్డలోకి వచ్చింది. ఆ బిడ్డ ఈరోజు మన మధ్యకి నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇది దేవుని పునరుద్ధాన కార్యము. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ మనుషుడు మళ్ళీ బ్రతికితే వైద్యులు ఆశ్చర్యపోయారని చెప్తా ఉన్నాడు. ఈ సాక్ష్యం విందామా? నా పేరు రామాంజనేయులు. నాకు హాస్పిటల్లో పడిన తర్వాత ప్రార్థన చేస్తుంటే ఒక పాప చేయకమ్మా నా గురించి ఎందుకు చేస్తున్నావు అని గదురుకునేవాడిని. ఏమమ్మా ఇట్లా గదురుకుంటున్నాడు అతనని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది ఆమె. సరే అని నేను మా డాక్టర్ చూసినారు, చూసి ఎత్తుకోపోరు మా చేత కాదని పంపించారు సార్. ఆ తర్వాత మళ్ళీ నా భార్య నా పిల్లలు ఏడుస్తుంటే నా ఫ్రెండ్ సుమన్ కుమార్ అని తైలం వీటికి వచ్చినాడంట, తైలం తీసుకొచ్చాడు. మళ్ళీ 7 సిలువలు వేసి వెళ్ళిపోయాడంట. అతని పైన 10 నిమిషాలకు మళ్ళీ నేను కదిలానంట. డాక్టర్ గారికి ఉరుకుతూ వచ్చి పిల్లి చెప్పారు, అమ్మ మొదలు కదిలాడంటే ఏంది కదిలాడబ్బా అని వాళ్ళు స్టన్ అయిపోయారు, అర్థం కాలేదంట. ఇట్ట కదిలాడబ్బా అయితేనని డాక్టర్లే స్టన్ అయిపోయి బా ఇంత చనిపోయినా బతకడం ఏంది అనుకున్నారు. నా ఫ్రెండ్ ఆశ్చర్యంగా వేసింది. దండ తీసుకొద్దామని పోయటానికి నేను సెలవు వేసేతలకి నేను బతికి పెట్టాను. హల్లెలూయా. ముందు వైద్యులు ఏమన్నారు? చనిపోయాడు తీసుకుపోమన్నారు చెప్పారు సార్. డాక్టర్ ఏం చెప్పాడు? చనిపోయాడు తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగింది? నా ఫ్రెండ్ వచ్చి వాడు చనిపోయాడు అనుకున్నాడు, 7 సిలువలు లేచి బయటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, ఏదో తట్టుకుంది. ఆ మనుషుడేమో దండ తీసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆయన దండ తీసుకోవడానికి వెళ్ళిపోయాడు. దేనికి? నా కూతురు సన్మానానికి కాదు, చనిపోయాడు వేసి తీసుకుపోవడానికి. ఆ తర్వాత ఏం జరిగింది? నీకు 7 సిలువలు ఎవరు వేశారు? మా ఫ్రెండ్ వాడు సుమన్ కుమార్ అని వేసాడు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇలాగ అయిపోయాడని చెప్పి ప్రార్థనా తైలం పట్టుకుని వెళ్ళి 7 సిలువలు వేసాడు. వేసేసి ఆ మనుషుడేమో చనిపోయాడని చెప్పి 7 సిలువలు వేసాడు విశ్వాసంతో. తనకి మళ్ళీ నమ్మకం సరిపోక దండ తేయడానికి వెళ్ళిపోయాడు, మోసుకుపోవడానికి. మళ్ళీ ఇలా బిడ్డ చూసినప్పటికి తక్కువని కదిలాడు. దేవుని జీవము మనతోనే ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. యేసయ్య మన మధ్య ఉన్నాడు. మీ అందరూ తప్పక ఆశీర్వదించబడతారు, 100% దీవించబడతారు. సమస్యలు ఉన్నాయని ఏడవకండి, భయపడకండి. నేనున్నా ప్రార్థించటానికి, ఆయన ఉన్నాడు దీవించటానికి, సాక్ష్యం ఇవ్వటానికే ఉన్నావు నువ్వు, అంతే. దేవుని కార్యములు. ఆమెన్. మరొక సాక్ష్యం చూడండి. పెళ్ళయింది. ఈ మధ్య చాలామంది 20 సంవత్సరాల వాళ్ళు వస్తున్నారు ప్రార్థనకి, పిల్లలు లేరండి. 22 సంవత్సరాలు, 21. ఈ సాక్ష్యాలు దగ్గరగా చాలా వచ్చినాయి మనకి. మళ్ళీ కొత్త సాక్ష్యం ఒకటి వచ్చింది, చూద్దాం. 20 yearsకి దేవుడు గర్భఫలం ఇచ్చాడని. అనిత, మాది నందనవనము. అయితే నాకు పెళ్ళై 20 సంవత్సరాలు అవుతుంది. అయితే నాకైతే పిల్లలు లేరని చాలా అవమానాలు, బాధలు పడ్డాను. కానీ హాస్పిటల్లో అన్నీ తిరిగాను, బాగానే ఉందని చెప్తున్నారు. కానీ నాకైతే పిల్లలు కలగట్లేదు. కానీ సాకయ్య దగ్గరికి వచ్చినాక అందరికీ పిల్లలు కలుగుతున్నారు. ఆయన చెయ్యి హస్తకు బాగుంది, నీకు తప్పకుండా పిల్లలు పుడతారని నా ఇంటి పక్కన ఒక స్త్రీ చెప్పింది. అయితే నేను 9 నెలల నుంచి వస్తూనే ఉన్నాను, అయినా నాకు పిల్లలు కలగట్లేదేంటి అయ్యా, నాకు ఎందుకయ్యా అయ్యా, నేను అడుగుతున్నా కదా, నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటున్నాను కదా, ఎందుకు నాకు పిల్లలు కలగట్లేదని నేను అడిగాను. ఒకసారి మా అమ్మ, నేను అయ్యగారు నువ్వు ఒక్క మాట అంటే చాలయ్యా, నువ్వు ఒక్క మాట అంటే నాకు అయ్యా నాకు పిల్లలు పుడతారని నమ్మకంతో అడుగుతున్నాను అన్నప్పుడు, పో నీకు పిల్లలు పుడతారు, పో బిడ్డనెత్తుకొనిరా అన్నాడు. అప్పుడైతే నాకు చాలా సంతోషం వచ్చింది, ఒళ్ళంతా పులకగా అనిపించింది. అయితే నాకు మామూలుగా అయితే నీకు సక్సెస్ కాదమ్మా, నీకు అయ్యప్ప చేస్తాము అన్నారు. డబ్బులు ఇంత అవుతాయని చెప్పారు. అయితే నా భర్త అయితే నీకు సక్సెస్ కాదు, నీకు కాదు అని చెప్పి అంటున్నాడు. దేవా, నాకైతే ఈ దైవజనుడు నీకు బిడ్డనెత్తుకొని వస్తామని చెప్పాడు, కానీ నాకైతే నమ్మకం అయితే లేదు. 20 సంవత్సరాలు అయిపోతుంది, నేను నిరాశలో ఉన్నాను, నిస్సహలో ఉన్నాను. కానీ ఏం చేయాలని చెప్పి అప్పుడే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కన్ఫర్మ్ అని తెలిసింది. దేవా నీకు వందనాలయ్యా, నీకు ఇచ్చి నేనే రుణం తీర్చుకోవాలని చెప్పి. పెళ్ళే 20 సంవత్సరాలు అవుతుంది, నాకు బాబు పుట్టాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. పెళ్ళి అయిన ఎన్ని సంవత్సరాలకి గట్టిగా చెప్పాలి. ఆమె ఒకటే మాట ఉంది, దైవజనుడా నీ నోటి నుంచి ఒక మాట చెప్పయ్యా, పుడతారు పో ఎత్తుకురా అన్నప్పుడు దేవుని ఆత్మ బిడ్డను తాకింది. హల్లెలూయా చెప్పండి. బెంగళూరు నుంచి ఒక ఆమె వచ్చినప్పుడు చెప్పిన సాక్ష్యం కూడా అలాగే చెప్పింది. ఆమె బెంగళూరు నుంచి హైదరాబాద్కి వచ్చి పిల్లలు లేరని తిరుగుతున్నప్పుడు, దేవుడు నీకు బిడ్డను ఇస్తున్నాడు, వెళ్ళు బిడ్డను ఎత్తుకొస్తావు పో అన్న వెంటనే ఆమె అంది, అప్పుడే నేను గర్భం ధరించానన్నట్టు అనిపించింది, అప్పుడే ఒక శక్తి నన్ను ఆవరించింది అన్నది. మన దగ్గర ఉన్నది ఏంటంటే మనుషులకి కనపడింది, మనకి అర్థమయ్యేది దేవుని ఆత్మశక్తి మనల్ని ఆవరించి ఉన్నది. ఆయనే నేను పాడండి. యేసునే నేను కష్టమొచ్చి, అబ్బా బాగా వచ్చింది పాట. అది వచ్చినా నాకు బాధ వచ్చినా, గట్టిగా పడదాం. ఆయనే నేను శ్రీ యేసునే, జన్మ పాపము నా కర్మ పాపము, జన్మ పాపము యేసు రక్తములో శుద్ధి చేయును. పాడదాం, మళ్ళీ పాడదాం, నేర్చుకుందాం. ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసునే. హల్లెలూయా. కొన్ని పాపాలు, కొన్ని ప్రభావాలు మన మీద ఉంటాయి. యేసు రక్తములో మనం కడగబడినప్పుడు ఆ పాపముల నుండి విడుదలైపోతాం మనం. ఆమేన్. ఇవన్నీ చిన్న వయసులో
కుటుంబ ప్రార్థనలో నా తండ్రి నేర్పిన పాట గుర్తొచ్చింది అనమాట. జన్మ పాపమో నా పాడాలి. జన్మ యేసు రక్తములో శుద్ధి చేయును. హల్లెలూయా. చూడండి, ఈ ప్రార్థనా శక్తి, ఈ ప్రతిష్ట మీ శిరస్సుని హస్తనిక్షేపం చేసినప్పుడే ఒక ప్రభావం మిమ్మల్ని ఆవరిస్తుంది. నేను అందుకే చెప్తాను, తైలాభిషేకం అప్పుడు ఎవ్వరు మాట్లాడకండి అమ్మా, నెమ్మదిగా వచ్చి పొందుకోండి అంటాను. కొందరు పొందుకుంటున్నారు, కొందరు మళ్ళీ వాళ్ళకేదో చెప్పాలని చెప్పేయటం కాదు, ఇక్కడ నుంచి పట్టుకెళ్ళిపోవటం. ఇక్కడ నుంచి ఏది మంచిది? పట్టుకెళ్ళటం మంచిదా? మీరు చాలామంది నేర్చుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన కృపావరాలు, నేను వాగ్దానం ద్వారా పుట్టాను కనుక 9 కృపావరాలు ఉన్నాయి. ఈ 9 కృపావరాలతోటి మీ మీద హస్త నిక్షేపణ చేస్తున్నాను. ఇలాగ ఎంతకాలం వస్తారో నాకు తెలీదు, ఆయన పంపిస్తున్నాడు. మీ మధ్య నేనున్నాను. ఇప్పుడే మీరు ప్రతిష్ట అయిపోయి ఆ అభిషేకంలో మునిగిపోవాలన్నమాట. మరలా మీ ద్వారా అనేక మంది బాగుపడతారు. ఆమేన్. కనుక తైలాభిషేకం వచ్చినప్పుడు ప్రార్థనలో మాట్లాడకుండా దైవజనుడు హస్తము నన్ను తాకిందా లేదా చూసుకోవాలి. దాని ద్వారానే ఇన్ని కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. పిల్లలు లేని వారి గురించి ప్రార్థన చేస్తే ఇప్పటికి 8,600 పైన, అంటే దగ్గరగా 9,000కి రీచ్ అయిపోయింది. మరొక సాక్ష్యం చూద్దాం. వాళ్ళకి కవల పిల్లలు పుట్టారు. ఈ పిల్లల్ని చూద్దాం. పిల్లలు లేని వాళ్ళరా భయపడకండి, యేసు నామములో గర్భఫలము కలుగుతుంది. ఎస్. ప్రవళిక, మాది చిన్నపురాలపల్లె, కడప జిల్లా మాది. మేము వివాహమైన తర్వాత గర్భఫలం కావాలని అయ్యగారి దగ్గరికి వచ్చాము. అయ్యగారు నాకు పండు ఇచ్చారు. అది తిన్న తర్వాత 5వ వారంలో కన్సీవ్ అయ్యాను. హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ చెకప్ చేయించుకుంటే ఒక బిడ్డే కనిపించింది. మా తర్వాత మళ్ళీ 2వ స్కానింగ్ చేసినప్పుడు నీకు 2 పిల్లలు ఉన్నారమ్మా, కానీ 2 పిల్లలకు మాయ ఒకటేందని డాక్టర్ గారు చెప్పారు. మళ్ళీ 9వ నెలలో నాకు ఒక మాయ ఉండడం వల్ల కాళ్ళవాపులు నాకు ఎక్కువయ్యి బీపీ తలకెక్కింది. హాస్పిటల్కి వెళ్తే తల్లి పిల్ల ఇద్దరికి కష్టమే, మాకు సంబంధం లేదని చెప్పారు. మా అమ్మ పడ్ర తైలంతో 7 సిలువలు వేసి నాకు నోట్లో ఆయిల్ వేసిన తర్వాత బీపీ నార్మల్కి వచ్చింది. తర్వాత డాక్టర్ గారు నార్మల్ అయిందమ్మా, ఇంకేం కాదని ఆపరేషన్ చేసి 2 బిడ్డలను తీశారు. తల్లి పిల్ల క్షేమంగా ఉన్నారమ్మా, ఇంకేం కాదని చెప్పారు. నాకు 2 బిడ్డలు పాపలు పుట్టారు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక. హల్లెలూయా. వాళ్ళు ఎలా ఉన్నారు చూసారా? బంగాళదుంపల్లాగా ఉన్నారా? దేవుడు కొంచెం ఆలస్యమైన మంచి కార్యము చేస్తాడు. అయ్యో ఇప్పుడు ఇలా అయిపోయిందేంటి, ఎంతో ప్రయత్నం చేశాను, ఈ పని జరగలేదేంటి, ఇప్పుడే జరగరు, ఇప్పుడు జరగకపోతే ఇంకెప్పుడు జరుగుతుంది అని అనుకుంటావు. ఇది ఆయన ఇచ్చే సమయంలో జరిగేది. అది 2 అంతలుగా మాత్రం తప్పకుండా ఇస్తాడు ఆయన. ఆమేన్. మరొక కొత్త సాక్షి మీ ముందు పెడుతున్నాను చూడండి. బోరు వేస్తే నీరు రాలేదని ఏడుస్తున్నారు. ప్రార్థన చేసినప్పుడు చాలా చోట్ల బోరు వేస్తే ఎన్నో గొప్ప కార్యాలు జరిగిన సాక్ష్యాలు విని మన తైలాభిషేకానికి వచ్చారు. దేవుడు వారి జీవితంలో జరిగిన కార్యాన్ని సాక్ష్యం చెప్పింది. ఈ సాక్ష్యం విని వాక్యంలోకి వెళ్దాం. వందనాలు. మా సాక్ష్యం ఏమిటంటే, మేము 5 బోర్లు వేసినాము. ఎక్కడ వేసినా కానీ నీళ్ళు పడలే సంపూర్ణంగా. 5 బోర్లకు మళ్ళీ పాయింట్ పెట్టించినాము. కానీ వాళ్ళేమో ఆడ ఈడ ఉండాయంటున్నారు. కానీ మేమైతే వేరే చోట వేపియాలనుకున్నాము. ఈసాకయ్య కలరింపులు వచ్చి ఈడైతే నీళ్ళు పడతాయమ్మా, ఈ సమ్మంకాడ వేసుకోరే అని చెప్తాడు. నేను కూడా నా భర్తకు ఇలా నాకు ఇట్లా అనిపించింది, ఈడ వేద్దామని అన్నాను. అన్న తర్వాత సరే వేద్దాము అన్నాడు. సంపూర్ణంగా నీళ్ళు పన్నాయి. దేవుని సాక్ష్యం దీవించుగాక. సాక్ష్యం అర్థమైందా మీకు? ఆమెకు ఎవరు చెప్పారు? చెప్పరే? ఎక్కడికో నేను వెళ్ళాను అన్నిటికి. దేవుడు చూడండి, తన సేవకుడిని దర్శనంలోకి పంపించి పొలంలో ఎక్కడ బోర్ అయ్యాలో కూడా దేవుడు తన సేవకుడి ద్వారా చెప్పాడు. ఇంతకుముందు కూడా బోర్ అప్పుడు ఆ సాక్ష్యం తీసి పెట్టామా లాస్ట్ టైం కడపలో. ఎక్కడ బోర్ అయ్యాలా అని
ఎన్ని బోర్లు వేసినా నీరు పడకపోతే ఆ రాత్రి ప్రార్థనలో ఇసాక్ పాస్టర్ గారి కళ్ళలోకి వచ్చి, అమ్మ పొలంలో ఒక ప్లేస్ చూపించి అక్కడ బోర్ వేయి నీళ్ళు వస్తాయంటే, అక్కడ బోర్ వేస్తే బొగ్గ తెగి పైకి వచ్చేసింది నీరంతా. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు ముందు ముందు చాలా మిస్ అవుతారు. ఇలాంటి ప్రార్థనా శక్తి పరిచర్య మీరు చూడలేరు. మీ ముందు సమీపంగా ఉండగానే మీరు అన్నీ పొందుకోండి. మీరు ఇంకా ఆలస్యం చేయకండి. అబద్ధాలు ఆడటం మానేయండి, దొంగతనాలు మానేయండి. కొంతకాలం అన్నా యథార్థంగా ఉండండి. దెబ్బకి సెటిల్ అయిపోతారు అందరు మీరు అందరూ. ఆమేన్, హల్లెలూయా. సెటిల్ అవుతున్నప్పుడు అన్నీ జరుగుతున్నప్పుడు ఇంకా మళ్ళా పాపంలోకి వెళ్ళబుద్ధి అవుతుందా? వెళ్ళబుద్ధి కాదు. ఆత్మదేవుడు మనకు తోడున్నాడు. ఈ సాక్ష్యం చూడండి. ఇప్పుడున్న సాక్ష్యంలో ఇసాకయ్య కళ్ళకు వచ్చాడు, చెప్పాడు అంతే. ఇక్కడ చూడండి ఈమెకి ఏం జరిగింది. మేమైతే 11 బోర్లు వేసాము. తోటలో నీళ్ళు చూపించే వాళ్ళని తోలుకొచ్చి ఆడ చూపించినా 11 బోర్లు వేసాము. నీళ్ళు వల్లే నీళ్ళు పడుకోకుండా మేమైతే ఇసాకయ్య గారు చెప్పేది మేము టీవీలో విన్నాము. అనంతపురానికి వచ్చి అయ్యగారిని అయితే అడిగాం. మేము 11 బోర్లు వేసి చాలా అప్పులు చేసామయ్యా, మాకైతే నీళ్ళు వల్లేదయ్యా అని మేము అయ్యగారిని అడిగాం. కుటుంబంతో వచ్చి అయ్యగారిని అడిగినప్పుడు అయ్యగారు ఆపిల్ పండు తీసుకొని పట్టయ్య ఎల్లుతాయిపోయి బోర్ అయిపో అని చెప్పాడు. బోర్ అయిపోయి ఎల్లుతాయి అన్నప్పుడు మేము ఇయ్యాల జిట్టిన దోలుకొచ్చుకొని 3 ప్యాంట్లు పెట్టించుకున్నాం. 3 ప్యాంట్లు పెట్టించుకున్నప్పటికైనా ఆ దాంట్లో వేయాలబ్బా అని ఆలోచించి రెండు రాత్రులు కుటుంబంతో ప్రార్థన చేశాం. కన్నీరు ప్రార్థన చేసుకున్నప్పటికీ మా వాళ్ళకు ఇసాకయ్య గారు పైనుండి దిగొచ్చి ఇద్ద ఈడేసుకో బోర్ అని చెప్పాడు. ఏమొచ్చింది ఇక్కడ? వాళ్ళ హస్బెండ్కి కల్లో కనపడి ఇసాకయ్య పైనుండి దిగొచ్చి ఏమంటున్నాడు, ఇక్కడ అని పొలంలో ఆ పాయింట్ చూపించి ఇక్కడ బోర్ వేయి అని చెప్పాడు. ఉదయం లేచి తన భార్యకి చెప్పాడు, ఇసాకయ్య నాకు కల్లో కనపడ్డాడు, మన పొలంలో పలానా ప్లేస్లో బోర్ వేయమన్నాడంటే ఆ బోర్ అక్కడ వేస్తే ఏం జరిగిందో చూడండి. పైనుండి దిగొచ్చి ఇద్ద ఈడేసుకో బోర్ అని చెప్పాడు. తోటలో ఈడేసుకో బోర్ అని మా వాళ్ళకి తోలకపోయి చెప్పినప్పటికీ మేము అట్లే వెంటనే 3 రోజులు పోయిన తర్వాత బోర్ పిల్లంపుకున్నాం. బోర్ పిలుచుకొని అదే ఇసాకయ్య గారు చెప్పిన ద్వారా చెప్పిన చాటే బోర్ ఎత్తే మాకు సంపూర్ణమైన నీళ్లు కలిగించాడు దేవుడు. ఇసాకయ్య గారికి నా నిండు వందనాలు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది ఎలాంటి రోజుల్లో ఉన్న మనం? యేసుప్రభు వారు శరీరధారిగా ఉన్నప్పుడు జరుగుతున్న కార్యాలు ఆయన మరలా ఇప్పుడు మన మధ్య జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగు గాక. మీరు ఏ విషయంలో భయపడకండి. ఎటువంటి గుడ్డి సమస్యని ఆయన తీరుస్తాడు. దేవుడు మనకు ఉచితంగా ఇచ్చేది వరం, ఉచితంగానే ప్రజలకి సేవ మనం చేస్తూ ఉన్నాం. ఆత్మదేవుడు మహిమపరచబడును గాక. వాక్యంలోకి వెళ్దాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? బైబిల్ ఉన్నాయన్ని చూపించండి. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బైబిల్ లేని వారు చేతులు పైకి ఎత్తండి. బైబిల్ లేనివారు మీరు కూడా బైబిల్ సంపాదించుకోండి. ఇసాకయ్య కళ్ళకు వచ్చేడులో చెప్పాడన్న దర్శనం, ఈ సాక్ష్యాలు విన్నారు కదా. ఇసాకయ్య కళ్ళకు వచ్చి డబ్బులు ఇచ్చాడని కళ్ళలు కూడా వస్తాయని చెప్పకండి. ఓకే, దేవుడు తన దర్శనం ఇచ్చి పంపిస్తాడు అంతే. ఆమెన్. ప్రియులారా, వాక్యంలోకి వెళ్దాం. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమ, నిరంతరముండు ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, నిరంతరముండు ప్రేమ, విడువని ప్రేమ, పరిపూర్ణ ప్రేమ, వర్ణింపలేని ప్రేమ, నా దేవుని ప్రేమ, నా దేవుని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, నిరంతరముండు, శాశ్వతం నిరంతరముండు ప్రేమ. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనకి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మంచి మాట ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ నెల ఏ నెల? ఈ తెలుగులో ఏమంటారు ఈ నెలని మనవాళ్ళు? ఏ నెల అంటారు? ఈ నెల
చెప్పండి? ఏ మాసం? కార్తీక మాసం అంట. కార్తీక మాసంలో మనం అందరం ఏం చేస్తాం? మనవాళ్ళు దీపం వెలిగిస్తాం. దీపం వెలిగిస్తాం, అందరం కూడా వెలిగిస్తాం కదా. నీటిలో వదులుతాం, నీళ్ళు మీద ఆడేసుకుంటాం, దీపం మీద పెట్టుకుంటాం, ఏది చేస్తుంటాం మొత్తం మీద. నేను వచ్చే నెల ఏంటి దాన్ని తెలుగులో చెప్పండి. ఇప్పుడు నేను పేరెట్టాను, ఈ నెల కార్తీక మాసం, అంటే మనం దీపం వెలిగిస్తాం. వచ్చే నెల కీర్తి మాసం, మన దీపాన్ని వెలిగించిన వాడిని మనం కీర్తిస్తాం. ఆమేన్, హల్లెలూయా. మన ఆత్మ దీపాన్ని ఆయన వెలిగించాడు. మరి సంవత్సరం అయిపోతుంది. దేవుడు అందరి జీవితాల్లో చాలా కార్యాలు జరిగించాడు. చాలా మేలులు ఎన్నో విన్నాను నేను. రాత్రి కూడా ఒక బలమైన ఆశీర్వాదకరమైనటువంటి ఇల్లు ఓపెనింగ్ చేసి వచ్చాను. నాలో ఒక ప్రశ్న ఉండిపోయింది, ఇంకా ఎంతమందికి మేలు జరగలేదు ఈ నెలలో, ఈ సంవత్సరంలో? మనం బలమైన వాగ్దానంతో వచ్చాం ఈ సంవత్సరంలోకి. చాలామంది ఇంకా ఏడుస్తూ ఉన్నారు, కార్యాలు జరగలేదు అని ఎదురు చూస్తున్నారు కదా అని, వీళ్ళకి ఎందుకు జరగలేదా అని నేను ప్రార్థనలో పెట్టాను. దేవుడు నాకు చెప్పాడు, మీకు చెప్పమన్నది నేను చెప్తున్నాను. ఈ నెల ఇంకెన్ని రోజులైతే అయిపోతుంది చెప్పాలి? 5 రోజులా? ఓకే. వచ్చే నెల ఎన్ని రోజులు ఉంది? 30 రోజులుందా? ఓకే. డిసెంబర్ 31వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల లోపులోనే దేవుడిచ్చిన వాగ్దానాలు నెరవేర్పు కొరకు ఈ రోజు నుండి మీరు ప్రార్థన చేయండి. ఈ మంత్ ఎండ్లో, నెక్స్ట్ మంత్ ఎండ్ లోపల నీకు దేవుడు మాట ఇచ్చాడు, తప్పకుండా జరిగిపోతుంది. అది ఎందుకు ఆలస్యం అయిందంటే కొంచెం ఎక్కువ ప్రార్థన చేద్దాం. మీరందరూ ప్రార్థనకి సమయం పెట్టుకోండి. ఏం చేయాలి మీరందరూ? ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటం. ప్రార్థన చేయండి. మనము ఉపకారం చేసే వానితో మాట్లాడలేకపోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీకు బయలుపరచమన్నది ఏంటంటే, నేను చాలా చోట్ల చెప్పుకొస్తున్నాను, మీరు సోమరితనంగా ఉండకండి, లేజీగా ఉండకండి. ఉదయాన్నే లేచి చక్కగా వాష్రూమ్కి వెళ్ళి బ్రష్ చేసుకుని కనీసం 30 నిమిషాలు ప్రార్థన చేయండి. ఎన్ని నిమిషాలు? ఉదయాన్నే లేచి మోకరించగలిగితే మోకరించు, లేదంటే కూర్చుని నువ్వు 30 నిమిషాలు ప్రార్థన చేయి. అప్పుడు నీవు నీ పనులన్నీ చూసుకో. మధ్యాహ్నము భోజనం చేసే ముందు 10 నిమిషాల ముందు మీరు ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయండి. మధ్యాహ్నము మరలా లంచ్ చేసి మీ పనులు చేసుకోండి. సాయంకాలం మీ పనులన్నీ అయిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ ఫ్రెష్ అవుతారు కదా, చక్కగా స్నానం చేసి ఫ్రెష్ అవుతారు కదా. ఫ్రెష్ అయినప్పుడు మీరు ఒక 20 నిమిషాలు ప్రార్థన చేయండి. ఇలాగ ఎన్ని సమయాలు వచ్చింది ప్రార్థన? ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలం. ఈ రీతిగా మీరు రేపు డిసెంబర్ 31వ తారీఖు వరకు చేయగలిగితే కార్యాలు ఎందుకు జరగవో నేను చూస్తాను. హల్లెలూయా చెప్పండి. ఇంకా హల్లెలూయా చెప్పండి. మనము దేవునితో మాట్లాడాలి. ఎంతమంది ఉదయాన్నే లేచి ప్రార్థిస్తున్నారు? 30 నిమిషాలు చేసిన వాళ్ళు ఎంతమంది చేయి పైకెత్తండి. అబద్ధం ఆడుకుంటూ చెప్పండి. మొన్న ఒక ఆమె అంటుంది, నేను ఎంత ప్రార్థన చేసుకుంటానో మాస్టర్ గారు అంటుంది. ఎంత ప్రార్థన చేస్తామంటే మా ఆయన అడగండి, ఎంత ప్రార్థనో. ఆడన్నాడు, ఉట్టిదినండి పాస్టర్ గారు, దీనికి ప్రార్థన ఉండదు, ఏముండదు, ముద్దులు మాత్రం పెడుతుంది అన్నాడు. ఏసు రక్తం. చాలామంది మంగళసూత్రాలు ముద్దెట్టుకుంటారు. ఏసు రక్తం, ఏసు రక్తం, ఏసు రక్తం. దేవా, ఈ మొగుడోడిని బతికించావు, భర్తనిచ్చావు, నన్ను ఇలా బతికేవు, నాకు ఇలాంటి మంచి భర్తనిచ్చావు, వందనాలు. అడిగి కోపం వస్తే ముద్దు ఉండదు, ముచ్చట ఉంటుంది. సూత్రాలు కూడా తీసి పక్కెట్టేస్తారు కొంతమంది. కోపం వస్తే అలా ఉంటుంది, భర్త లేడు, ఎవడో లేడు అంటుంది. మళ్ళీ సమాధానం పడ్డాక మళ్ళీ మీద వేసుకుని, సరే నువ్వు నా భర్త రా అంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ మనము ఉదయాన్నే లేచి ముద్దులెట్టే ప్రార్థన కాదు, ఓకేనా? మీరు ప్రభువా, నా కుటుంబానికి ఒక వాగ్దానం ఇచ్చావు, నా బ్రతుకుకి వాగ్దానం ఇచ్చావు, నువ్వు ప్రకటించావు, నేను నమ్ముతున్నాను,
ఈ కార్యము, ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చండి అని ఉదయాన్నే లేచి ప్రార్థన చేయండి. కొద్ది నిమిషాలు ప్రార్థన చేయండి. కనీసం 30 నిమిషాలు చేయకపోయినా 20 నిమిషాలన్నా చేయండి. మరలా మేము ప్రార్థన చేస్తున్నప్పుడు అందరికీ కనబడేలాగా చెప్పకండి. కొంతమంది ప్రార్థన చేస్తూ దేవా దేవా నీకు వందనాలు, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి, తలుపేసే పిల్ల అంటది ఒక్కొక్క. అంటే నేను ప్రార్థన చేసుకుంటానని వాళ్ళకి తెలవాలి, వీళ్ళకి తెలవాలి. ఏమంటే మీరు అటు ఇటు తిరగండి, నేను ప్రార్థన చేసుకుంటానంటుంది. అంటే భర్త కూడా నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఇలా చెప్పటమే సరిపోతుంది నీ ప్రార్థన అంతా. నీ ప్రార్థన పరమ తండ్రి వింటున్నాడని చెయ్యి. నీకేమి కష్టం ఉందో అది ఆయనకి చెప్పు. వాగ్దానం నెరవేర్చు బాబు, నీవు నాకు మాట ఇచ్చావు, న్యాయం జరిగించు, నన్ను స్వస్థపరచని ప్రార్థన ప్రారంభించండి. ప్రార్థన మన జీవితాల్ని మార్చేస్తుంది. హల్లెలూయా. ఈరోజు ఒక రాజుగారి గురించి మీకు తెలియపరుస్తాను. బైబిల్ గ్రంథంలో ఆస అనే రాజుగారు కనబడతా ఉన్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. దినవృత్తాంతాల గ్రంథంలో ఆ రాజు చాలా బలవంతుడు, చాలా అందమైన వాడు. అయితే ఆయనకి భయం వచ్చింది. యుద్ధములో సైన్యము, శత్రు సైన్యం వచ్చింది. వాక్యాన్ని తీసి 14వ అధ్యాయము 11వ వచనం, దినవృత్తాంతములు 2వ గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం చదివి సహాయం చేయండి. బైబిల్ ఉన్నవారు తెరవండి. 2 Chronicles chapter 14 verse 11. రాజుగారి పేరు ఆశ. ఏం పేరు? రాజుగారి పేరు ఆశ అనమాట. ఓకే. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన, చూడండి, ప్రార్థన చేస్తున్నాడు. యుద్ధము ఆవరించిన సమయంలో చూడండి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. యుద్ధమందు ప్రార్థన మనకి గొప్ప ఆయుధముగా పనిచేస్తుంది. హల్లెలూయా చెప్పాలి. మనమందరము కూడా ఎన్నో సమస్యలని యుద్ధములో ఉన్నాం. మనందరికి ఒక ప్రశ్న ఉంటుంది, ఈ సమస్య ఎలా పోతుంది? మనుషులను అడిగితే, స్నేహితులను అడిగితే కొందరు అంటారు, నీవు ఫలానా నదిలో ఎన్నిసార్లు మునిగితే పోతుందంటారు, నీవు ఫలానా కొండ గుట్ట ఇన్నిసార్లు ఎక్కితే పోతుందంటారు. కొందరు ఏం చేస్తారంటే, నీవు తలబోడి చేసుకుంటే సమస్య పోతుందంటారు. కొందరు ఏమంటారంటే, నువ్వు ఉపవాసం ఉంటే పోతుందంటారు. కొందరు ఏమంటారంటే, అన్నదానం చేస్తే పోతుందంటారు. కొందరు వస్త్రదానం చేస్తే పోతుందంటారు. నువ్వు ఏది చేసినా అది పోదు. భగవంతునితో నువ్వు మాట్లాడితేనే కానీ సమస్య పోదు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు యుద్ధమందు ఉండవచ్చు. చాలామంది అప్పులనే సమస్యతో పోరాడతారు. ఎప్పుడు పోతాయి ఇన్ని అప్పులు? అమ్మ బాబోయ్, నేను వడ్డీలు కట్టలేకపోతున్నాను, నేను మాటలు పడలేకపోతున్నాను, ₹1 అప్పు లేకుండా బ్రతకాలి అనుకునే కొలది ఇంకా ఎక్కువ అప్పులు అయిపోతుంటాయి. చాలామంది అనుకుంటారు, ఏదో ఒకటి లోన్ తీసుకుని అప్పులు తీర్చాలి, ఏదైనా కష్టం చేసి అప్పులన్నీ తీర్చాలని అనుకునే కొలది అప్పులు గోతులో పడిపోతుంటాం. ప్రభువా, ఈ అప్పులనే యుద్ధములో నేను ఓడిపోతున్నాను, నీవు నాకు సహాయం చేయని ప్రార్థన చేయాలి. దేవుడు నీ మొర ఆలకించి ఆ యుద్ధములో నుండి నిన్ను బయటకు తీసుకొస్తాడు. చాలామంది రోగముతో పోరాడతారు. నాకు ఈ రోగం పోతే, నాకు ఈ వ్యాధి పోతే, ఈ క్యాన్సర్ తగ్గిపోతే చాలు, ఎంత మెడిసిన్ వాడుతున్నాను, ఎన్ని హాస్పిటల్ తిరుగుతున్నాను, దేవా నాకు శాంతి లేదు, నాకు సుఖము లేదు, నన్ను బాగు చేయి బాబని ఎలుగెత్తి ప్రార్థన చేయి. నిన్ను దేవుడు ఆ రోగము నుండి బయటికి తీసుకొచ్చి పడేస్తాడు. యుద్ధమందు సహాయము కలగాలంటే ప్రార్థన ద్వారానే జరుగుతుంది. అది యేసు నామములో ప్రార్థన ద్వారానే జరుగుతుంది. ఆమేన్. నీ పిల్ల సెటిల్ అవ్వాలంటే, నీ కుమారుడు సెటిల్ అవ్వాలంటే, నీకు ఇల్లు కావాలంటే, నీకు దరిద్రం పోయి దీవెన రావాలంటే
నీ పట్ల దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. ప్రార్థన చేయాలి. ఎలా చేస్తావు ప్రార్థన? చాలామంది ప్రార్థన కొట్టు మీద లిస్టులో చేస్తారు, లిస్ట్ ఎట్టుకుంటారు, రకరకాలుగా రాసుకుని చేస్తారు. కొంతమంది చదువుతారు ప్రార్థన. నో, ప్రార్థన అంటే పరమ తండ్రికి నీ బాధ చెప్పుకోవటమే. మొన్న చిన్న తిరుపతి నుండి ఒక ఆమె వచ్చింది. ఆమెకి క్యాన్సర్ ఉందని చెప్పారు. ఆమె బాధలో ఉన్నప్పుడు ఎవరో చెప్పారు, అమ్మా నీవు ప్రార్థనా శక్తికి వెళ్తే అన్ని రిపోర్ట్లు నార్మల్ వచ్చేస్తాయంటే ఆమె ప్రార్థనకు వచ్చింది. ఏలూరు ప్రార్థనకు వచ్చింది కానీ ఆమెకి ఎలా ప్రార్థన చేసుకోవాలో తెలియదు. ఆమెకి యేసుప్రభు అంటే తెలియదు. తైలాభిషేక ప్రార్థనకు వచ్చి కూర్చుని, యేసుప్రభువా నాకు ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియదు బాబు, నా రిపోర్ట్స్ అన్నీ కనుక నార్మల్ వచ్చిందంటే నా జీవితాంతము నిన్నే నమ్ముకుంటాను అని దండం పెట్టుకుంది. దేవుడు ఆమె మొర ఆలకించాడు. ఆమె రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చినాయి. మరలా 3 నెలలకి వెళ్ళింది, మళ్ళీ నార్మల్ వచ్చినాయి. ఇంకా అనుమానం సరిపోక మళ్ళీ 6 నెలలకి వెళ్ళింది, అన్నీ నార్మల్ వచ్చినాయి, క్యాన్సర్ తగ్గిపోయిందని. అప్పుడు ఎలుగెత్తి మొన్న ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్పింది. ప్రార్థన స్టైల్గా చేయనవసరం లేదు, ప్రార్థన బడాయిగా చేయనవసరం లేదు. పరమ తండ్రితో నీ బాధ చెప్పుకోవటమే ప్రార్థన. ఆమేన్. చూడండి ఈమె సాక్ష్యం అనండి. ఆమె ఎలా ప్రార్థన చిన్న చేస్తుంది? తరుపుతండి, నాకు ప్రాణం బాగాలేదని హాస్పిటల్కి వెళ్ళాను. క్యాన్సర్ సూచనలు ఉన్నాయన్నారండి, క్యానింగ్లు తీసి. అయితే ఒక నెల వాళ్ళ హాస్పిటల్లో ఉన్నాను నేను. తర్వాత వచ్చినప్పుడు క్యానింగ్లు తీసి పంపించారు. మళ్ళీ ఎల్లుండి క్యానింగ్లకి రమ్మన్నారు. 3వ రోజు మన్నాడేమో ఇక్కడ ప్రార్థన అండి. ప్రార్థన చేతికి వస్తే నీకు క్యానింగ్లో ఏముండదో నార్మల్ రిపోర్ట్ అని వస్తుందని అన్నారు మా పక్కింటి ఆవిడ. నేను వచ్చానండి. వచ్చి కూర్చున్నాను. నాకు ఏమైనా ప్రార్థన చేసుకోవాలో తెలదండి. ఏసయ్యా ఏం చేస్తావో నాకు తెలదు, నాకు ఏమైనా ప్రార్థన చేసుకోవాలో తెలదు. నేను మామూలు ఏమండే కానీ నేను ఎప్పుడూ కొనలేదు. నాకు క్యాన్సర్ సూచనలు లేవంటే నేను జీవితాంతకాలం నీ దగ్గరికి వస్తాను అనుకున్నాను. అయితే మన్నాడు పొద్దున్న రిపోర్ట్లకు వెళ్ళాను. 3 రిపోర్ట్లు కూడా నార్మల్ అని వచ్చినాయి. మళ్ళీ 3 నెలలు రమ్మని రిపోర్ట్స్ రావటానికి ఆమెకి ప్రార్థన ఎవరు నేర్పారా? ఆమె ఏమని చేసింది? యేసయ్యా నాకు రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఈ బాబు, నా బ్రతుకంతా జీవితాంతం నిన్నే నమ్ముకుంటాను. ప్రార్థన అంటే ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటాడు? మంచి ట్రీట్మెంట్ చేయండి, మంచి ఇంజెక్షన్ చేయండి, నన్ను బాగు చేయండి అంటాడు. ఒక అన్యాయం జరిగిన మనిషి న్యాయవాది దగ్గరికి వెళ్ళినప్పుడు, జడ్జి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటాడు? అయ్యా నాకు న్యాయం జరిగించంటాడు. అలాగే ఒక దరిద్రుడు ధనవంతుడి దగ్గరికి వెళ్ళి, బిడ్డ పెళ్ళి కుదిరిందనుకోండి, ధనవంతుడి దగ్గరికి వెళ్ళి ఏమడుగుతాడు? అయ్యా నాకు కొంచెం ధనం ఇవ్వండి. అలాగనే మనం నమ్మిన మంచి యేసయ్య ధనవంతుడు, ఆయన న్యాయాధిపతి, ఆయన పరమ వైద్యుడు. నీకు న్యాయం జరిగించమని అడుగు, నిన్ను బాగు చేయమని అడుగు, నీకు న్యాయం చేయమని అడుగు, ఆయన సహాయం చేస్తాడు. ఇలాగే చేయండి ప్రార్థన. బడాయిగా ఏదో పెద్ద ప్రార్థన కాదు. నీ కష్టము ఆయనకి చెప్పు, ఆయన ఉన్నాడు, ఫలము దయచేస్తాడని నువ్వు నమ్మి చెయ్యి, దేవుడు నీకు జవాబిస్తాడు. ఆశ అనే రాజు యుద్ధములో భయం వచ్చింది. దేవా బలము లేని వారికి సహాయము చేయవాడు నీవే. అందరు చదవండి మాట, ఎంత పెద్ద మాట. మహారాజు ప్రార్థిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీ కన్నా ఎవరునూ లేరు. ప్రార్థన చేసినప్పుడు అంత పవర్ఫుల్గా చేయాలి. అయ్యా నువ్వు తప్ప నా దరిద్రం ఎవరు తీర్చలేడు బాబు, నీవు తప్ప నా పట్ల శుభకార్యం ఎవరు చేయలేరు, నీవు తప్ప నాకు ఎవరు ఇల్లు కట్టించలేరు, నీవు తప్ప బిడ్డలను ఎవరు ఇవ్వలేరు, నాకు సమర్థుడవు నీవే, నాకు చాలిన దేవుడవు నీవే, నీవు నాకు చేయాలి. హల్లెలూయా. అంత పెద్ద రాజు ఆశా రాజు అంటే చాలా శక్తివంతమైన వాడు, అందమైన వాడు, జ్ఞానమైన వాడు.
ఎవ్వరూ అతన్ని పడగొట్టలేకపోయారు ఏ విషయంలో కూడా. అలాంటిది అంత పెద్ద రాజు యెహోవా దేవుని ఎదుట తల వంచి ప్రార్థిస్తున్నాడు. బలమైన వారు మా మీదకి వస్తున్నారు, మేము యుద్ధము చేయటం కాదు, నీవు మా పక్షముగా యుద్ధము చేయాలి దేవా, మాకు నీవే ఆధారము. బలము లేని వారికి, చెప్పండి, బలము లేని వారికి సహాయము చేయవాడు నీవే. ఆశ ఇలా ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్చర్యపోయాడట. అక్కడ ఏమంటున్నాడంటే, బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు మా దేవా, మాకు సహాయము చేయము, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. చూడండి, ప్రార్థనలో ఇది నేర్చుకోండి. నీకన్నా నాకు సహాయం చేసేవారు లేరు బాబు. నాలాంటి పేద బ్రతుకుకి, నాలాంటి బలహీనమైన జీవితానికి, నాలాంటి పాపి ప్రార్థనకి జవాబిచ్చువాడు నీవే. నీకన్నా నాకెవరు లేరు. రెండవది ఆశ ప్రార్థనలో నిన్నే నమ్ముకున్నాను. ఎవరు నమ్ముకున్నాడు? నిన్నే నమ్ముకున్నాను, ఇంకెవరిని నమ్మలేదు నేను. ఎవరిని నమ్మినా ప్రయోజనం లేదు బాబు, నిన్నే నమ్ముకున్నాను. నీవే నా పరమ వైద్యుడవు, నీవే నా అధికారివి, నీవే నాకు సహాయం చేస్తావు. ఇలా ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థనలో ఇంకొక పెద్ద మాట అంటాడు. ఏమంటాడంటే, నిన్నే నమ్ముకుని ఉన్నాను, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాం. ఇన్ని సమస్యలను జయించడానికి మాకు సహాయం కావాలి. నీవున్నావు, నన్ను సిగ్గుపడనీయవు. నీవున్నావు, నన్ను పాడైపోనివ్వు, ఓడిపోనివ్వు అని విశ్వాసముతో నేను ముందుకెళ్ళిపోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. మీరు అన్ని పనులు చేయటానికి ముందుకెళ్ళండి, సిగ్గుపరచబడరు. ఆమేన్. ప్రార్థన చేయండి. ఈ నెలలో కొన్ని రోజులు ఉన్నాయి, వచ్చే నెలంత టైం ఉంది. మీ ప్రార్థన చేస్తూ ఉండగా అనుకోకుండానే ఈ నెలలోనో లేదా మొదటి వారంలోనో ఈ రోజునే దేవుడు ద్వారము తెరిచేస్తాడు. అంతే. ఎంత ప్రార్థిస్తే అన్ని కార్యాలు జరుగుతాయి. నేను ప్రార్థనలో కూర్చుని అలా ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఒక మర్మం బయలుపరచబడింది. ప్రార్థన అంటే నీరు లాంటిది అని వచ్చింది నాకు. ఏంటిని అని ఆలోచన చేశాను. చూడండి, మన ప్రాంతంలో వర్షం లేనప్పుడు నేల ఏమైపోతుంది? ఎండిపోతుంది కదా. ఒక్క బలమైన వర్షం పడింది అనుకోండి, వర్షం కురిసి వెళ్ళిపోయింది, ఆ నేల ఏమవుతుంది? వర్షం వచ్చి వెళ్ళిపోయాక ఏమవుతుంది? పచ్చబడిపోవటం మొదలవుతుంది. అనేక రకాల మొక్కలు బయలుదేరిపోతాయి. ఎవరైనా విత్తనాలు వేస్తారా? అట్లకి కొన్ని పువ్వులు పూసే మొక్కలు వస్తాయి, కొన్ని ఆకులు పెద్దగా వచ్చే గడ్డి మొక్కలు వస్తాయి, కొన్ని కాయలు కాసే వస్తాయి. రకరకాల గడ్డి చూడముచ్చటగా ఉంటుంది. ఒక్క రకం రాదు, అనేక రకాలు ఒక్క వర్షపు నీటికి వచ్చేస్తాయి. అలాగనే నీ జీవితంలో నీ ఒక్క ప్రార్థన అనేక రకాల ఆశీర్వాదాలు మొలకెత్తేస్తాయి. నమ్మిన వారితో గట్టిగా చప్పట్లు కొట్టారు. నీకు ఎక్కువ మొలకలు, ఎక్కువ ఆశీర్వాదాలు రావాలంటే అది ఎక్కడుంది చెప్పాలి. నీ ప్రార్థన మీద ఆధారపడి ఉంది. నీవు దోశలు వేసుకుని తినేస్తున్నావు, చపాతీలు తింటున్నావు, మంచిగా రెడీ అవుతున్నావు, కాలు చాపుకుని కూర్చొని టీవీ సీరియల్ చూస్తున్నావు, సమయానికి మంచం మీద పడుకుంటున్నావు, ఏసీ వేసుకుంటున్నావు, అన్నిటికీ సమయం ఉంటుంది. కొంత సమయం నువ్వు మోకరించి ప్రార్థిస్తున్నావా? ప్రార్థన లేనిది వరములు లేవు, ప్రార్థన లేనిది ఫలములు లేవు, ప్రార్థన జీవిత మరొక భూమిలో, ప్రార్థన జీవిత మరొక భూమిలో, ప్రార్థన లేనిది ఫలములు లేవు, ప్రార్థన ప్రభువుతో మాట
మాట్లాడుటేగా ప్రార్థన ప్రభువుతో మాట్లాడుటేగా. హల్లెలూయా. మీకు ఎన్ని ఆశీర్వాదాలు కావాలి చెప్పండి? ఎన్ని కావాలి? చేతులు ఎత్తి చెప్పాలి. నాకు ఎన్ని ఆశీర్వాదాలు కావాలి? మనం చిన్నప్పుడు మన తండ్రి అడుగుతాడు, నీకు ఎన్ని చాక్లెట్లు కావాలమ్మా అంటే ఏమంటాం మనం? నాకు బోల్డ్ అని కావాలంటే. నీకు ఎన్ని కావాలో పరమ తండ్రి దగ్గర. నేను ఇది జోక్గా చెప్పట్లేదు, నేను ఇది చేసి ఫలించి నేను మీకు చెప్తున్నాను. నా మోచెప్పులు అరిగిపోయినాయి, పుండ్లు పడేలాగా అయిపోయింది. ఎందుకంటే నేను ఆయనతో సమయాన్ని గడుపుతూ ఉన్నాను. అందుకనే ఇంతగా సేవలో వాడుకుంటున్నాడు. ప్రార్థన ఎక్కువ వెళ్తే దేవుని ఆత్మ మన మీద ఆవరిస్తుంది. అప్పుడు మన నోటి నుండి ఏమైనా మాట వస్తే అది వాక్ శక్తి అవుతుంది అనమాట. హల్లెలూయా. వాక్ శక్తి, నీ వాక్కి శక్తి వస్తుంది. ఇందాక ఆమె ఏమన్నది? వెళ్ళు బిడ్డను ఎత్తుకురా అన్నప్పుడే నాకు ఒక ఏంటో కింద అయిపోయింది. నేను గర్భం ధరించేసాను, బిడ్డను ఎత్తుకొచ్చాను. మీరు మీ బ్రతుకులు అద్భుతంగా మారిపోతాయి. ఏం చేయాలి? నేనేమైనా డబ్బులు అడిగానా? నేనేమన్నా మీ దగ్గర ఏమైనా అడుగుతున్నానా? మీరు బాగుపడాలంటే ఏం చేయాలని చెప్తున్నాను? ప్రార్థన చేయాలి. ఎంత ప్రార్థన చేస్తావో అంత దీవెన వస్తుంది. అందుకని భక్తుడు ఏమన్నా పాట పాడాడు? ప్రార్థన లేనిది వర్షం లేకపోతే మొలకలు లేవు అన్నట్టు, ప్రార్థన లేనిది ఫలములు లేవు. హల్లెలూయా. ఇంట్లో బిడ్డ పెళ్ళి అవ్వాలంటున్నావా? ప్రార్థన చెయ్యి. ఇల్లు కట్టాలనుకుంటున్నావా? అప్పులు తీరాలనుకుంటున్నావా? రక్షణ కావాలనుకుంటున్నావా? దేవుని సాక్షిగా వర్ధిల్లాలనుకుంటున్నావా? అన్నిటికీ మూలము ప్రార్థన. ఆశా యుద్ధములో సైన్యం ఉన్నా సరే దేవుని మీద ఆధారపడ్డాడు. బలహీనులకు నీవు సహాయం చేయంటే దేవుని సహాయం. చూడండి 12వ వచనంలో ఎంత అద్భుతంగా వచ్చిందంటే, యెహోవా ఆ కూషీలను ఆశా ఎదుటను యోధావారి ఎదుటను నిలువ నీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. హల్లెలూయా. ప్రార్థన చేసాడుగా ఆశ, సైన్యములో ప్రార్థన పెట్టాడు. ఈ ప్రార్థన దేవుని సముఖానికి వెళ్ళిపోయి దేవుని సముఖము నుండి శత్రువు మీదకి శక్తి దిగింది. దేవుని బిడ్డలను చూచి, ఆశా సైన్యాన్ని చూచి అవతల వారు పారిపోయిరి. ఈరోజు నిన్ను వెంటాడుతున్న దరిద్రము, సైతాను, శోధన చేతబడి ఈ దినమే ప్రార్థన అభిషేకం ద్వారా నిన్ను విడిచి పారిపోతా ఉంది. హల్లెలూయా చెప్పండి. ఎవరైనా చేతబడి పెట్టినా మనం ఎవరిని ఏమనొద్దు. పెట్టారని ఎవరైనా చెప్పినా నీకు ఇలా పెట్టారు అలా పెట్టారు అన్నారనుకోండి, మీరు ఒకటే చేయాలి, యేసు రక్తం చేయమని 7 మార్లు చెప్పండి. ఏం చేయాలి? యేసు రక్తం చేయమని ఆకాశం వైపు తలపైకెత్తి 2 చేతుల పైకెత్తి యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయమంటే ఆటోమేటిక్గా అది పట్టు జారి ఎవరు పెట్టి వాళ్ళ దగ్గరికి పోతుంది. అది మన దగ్గర అన్ని వరాలు ఉన్నాయి మన దగ్గర. ఆమేన్. హల్లెలూయా. మీరు ఎవరికి భయపడద్దు. ఎవడైనా మీ కీడు కోరేడంటే ఆ కీడు 7 వాడి మీదకి వెళ్తుంది. ఎవరైనా నిన్ను దీవెన కోరి నువ్వు బాగోవాలని చెబితే ఆ దీవెన వారి మీదకి 7 వెళ్తుంది. నువ్వు దీవించు వారిని దీవిస్తాను, నువ్వు శపించు వారిని శపిస్తాను, నిన్ను దీవించు వారిని దీవిస్తానన్నాడు. దేవుడు మాట ఇచ్చాడు. మీరందరూ ప్రార్థన చేయండి, యేసు నామములో ప్రార్థన చేయండి. మీరు ఏ మందిరానికి వెళ్ళినా, ఏ సంఘానికి వెళ్ళినా మీరు ప్రార్థనలో గడపండి. దేవుని కార్యాలు మీరు చూడబోతున్నారు. ఈరోజు శుభవార్త ఏంటంటే, మీ ఎదుట ఉన్న శత్రువు పారిపోతాడు. ప్రతి కీడు తెలియకుండా దూరం అయిపోతుంది. ఏంటి నా అప్పులన్నీ ఎలా తీరిపోయినాయి, నాకు ఆరోగ్యం ఎలా వచ్చేసింది, ఇంతకు ముందులా లేదు, బాగున్నాను నేను, ఏంటి అన్నీ ఎలా జరుగుతున్నాయి కార్యాలంటే సాతానుడు పారిపోతాడు. దేవుని కృప నిన్ను ఆవరిస్తుంది. మీరందరూ ప్రార్థన చేయండి. ఎంతమంది ప్రార్థన చేస్తారు?
ఎలాంటి ప్రార్థన చేస్తారు? ముద్దెట్టుకుని ప్రార్థన చేస్తారా? దేవుడు నిన్ను ముద్దాడే ప్రార్థన చేయాలి. దేవుడు మనల్ని ముద్దాడాలంటే చెప్పండి, చిన్నపిల్లల్ని మనం ఎప్పుడు ముద్దాడుతాం? వారు వచ్చిరాని మాటలు మాట్లాడుతూ వారు మన వైపే చూచి మన దగ్గరికి రావడానికి ఇష్టపడినప్పుడు ఏం చేస్తాం? మనం వెంటనే పైకెత్తి ముద్దాడుతాం. వారికి వచ్చిరాని మాటలని బట్టి మనం ముద్దాడుతాం. అలాగనే పరమ తండ్రి నీ ప్రార్థన వచ్చిరాని నీ ప్రార్థనకి ఆయన ముద్దాడాలి. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. జీవం గల దేవుడు మన మధ్య ఉన్నాడు. ప్రార్థన కావాలి బాబు, ప్రార్థన నేర్పయా అని ప్రార్థన చేయి. భర్త మారాలని అడుగుతున్నావు కదా, బిడ్డ మారాలని అడుగుతున్నావు కదా, పరిస్థితులు మారాలని అడుగుతున్నావు కదా. అన్ని పరిస్థితులు మారిపోతాయి, ప్రార్థన ద్వారానే మారుతాయి. యేసు నామములో ప్రార్థన ద్వారా మారుతాయి. ఎక్కడున్నవారు అక్కడ రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి ప్రార్థన నేర్పయా అని అడగండి. ప్రార్థన నేర్పు బాబు, నాలో ప్రార్థన సరైనదిగా లేదేమో, నేను ప్రార్థిస్తాను, నా ప్రార్థన నీ సముఖానికి చేర్చుకో, నన్ను బలపరచు బాబు. బలము లేని వారికి సహాయం చేయవాడు నీవే. అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు తలపైన పెట్టుకోండి. మీరు సహాయం చేస్తాం, నేను ముందుకెళ్తున్నాను. ఈ యుద్ధములో జయమీ బాబు. తల పైకెత్తి ఎలుగెత్తి ప్రార్థన చేయండి. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు, నన్ను రెండంతలుగా దీవించు, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. నీవు తప్ప నాకు వేరే దారి లేదయ్యా, నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదు బాబు. నన్ను బాగు చేయవా, నన్ను ఆశీర్వదించు. నీ ఆత్మ నాకు దయచి, నీ సన్నిధి నాకు దయచి. నా ఇంటిలో వెలుగు కావాలి, నా ఇంటిలో నీ జీవపు వెలుగు కావాలి, నా జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి. నీవు తప్ప నాకు ఆధారం ఏది లేదయ్యా, నాకు నీవే ఆధారం బాబు. అందరు రెండు చేతులు పైకెత్తి నన్ను నీవు దర్శించు బాబు. నా చేయి పట్టుకో బాబు, నా చేయి పట్టుకో, నా చేతి పనిని దీవించు, నా ఇంటికి రక్షణ దయచి, నా ఇంటికి కాపరిగా ఉండాలి, నా ఇంటికి రాజుగానే ఉండాలి. నీవే నాకు నాయకుడిగా ఉండాలి. నా ఇల్లు యేసు నామములో ఉండాలి, నా కుటుంబం అంతా యేసు నామములో ఉండాలి. నీ రక్షణ నాకు దయచి, ఏ పాపము నా ఇంటి మీద ఏలుబడి చేయకుండా నీ పరిశుద్ధ రక్తం ద్వారా కాపాడు బాబు. నీ రక్తంతో కడిగి వేయండి. మా పితరుల పాపాలు క్షమించండి, నా తల్లిదండ్రుల పాపాలు క్షమించండి, నా పాపము క్షమించు బాబు. నన్ను పరిశుద్ధపరచు. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. నాకు నీవిచ్చిన వాగ్దానము ఈ నెలలో నెరవేర్చు, ఈ సంవత్సరమే నెరవేరాలి. నెరవేర్పుతో కూడిన జయముతోటి కొత్త సంవత్సరం అడుగు పెట్టాలేసయ్యా. నన్ను ఆశీర్వదించు. అందరూ ప్రార్థన చేయండి. మీకు ఏం కావాలో గట్టిగా చెప్పండి దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడకు దేవా మీకు వందనాలు. ప్రార్థన చేసి ప్రారంభించిన రీతిగా పాటల్లో సహాయం చేశారు, ప్రార్థనలో సహాయం చేశారు. వాక్య భాగంలో నుండి మీరు మాతో మాట్లాడారు బాబు. నాయనా, ప్రార్థన యుద్ధమందు ప్రార్థన ఎంతో ఉపయోగపడిందని, ప్రార్థన సహాయము కలుగజేసేలా చేసిందని, ఆశ చేసిన ప్రార్థనకి విజయము ఇచ్చేవని, ప్రభువా యుద్ధములో సహాయం అందించేవని నా వాక్యాన్ని బోధించారు. ఈ బిడ్డల జీవితంలో, మా జీవితంలో ప్రార్థన దయచేయండి. మాకు ప్రార్థన నేర్పండి ప్రభువా. మా జీవితాల్లో ప్రార్థన అనుభవాన్ని దయచేయండి. నీ దైవ సన్నిధి ఆత్మాభిషేకము దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కార్యములు గొప్పవి, నీ గొప్ప కార్యములు మా ఎడల జరిగించండి. నీ దైవ సన్నిధి దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, అద్భుతాలు చేసే దేవుడవు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడవు.
ఆశ్చర్య కార్యాలు మీరు జరిగించండి. నీ సేవ కొరకు తెచ్చిచ్చిన కానుకలను, దశమ భాగములను, మొక్కుబడులను, అర్పణలను మీరు ఆశీర్వదించండి. నీకు ఇచ్చారు 100 రెట్లు వారికి దయచేయండి. ఇది నీ సేవలో వాడబట్టడానికి సహాయం దయచేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం. రోగులు వచ్చారు ప్రభువా, అనారోగ్యంతో ఉన్నామని ఏడుస్తున్నారు, బాగు చేయండి. నీ రక్తంతో కడగండి. అప్పులు బాధల్లో ఉన్నవారు ఉన్నారు, ఐశ్వర్యాన్ని దయచేయండి. అప్పుల నుండి విడుదల దయచేయండి. రక్షణ లేనిక ఏడుస్తున్న వారు ఉన్నారు, రక్షణ భాగ్యము దయచే ప్రభువా. భర్త మారలేదు, భార్య మారలేదు, పిల్లలలో మార్పు రాలేదని ఏడ్చేవారు ఉన్నారు, అడుగుతున్నారు, వారికి రక్షణ దయచేయండి. గొప్ప మార్పు దయచేయండి, జ్ఞానము దయచేయండి. గృహాలు లేని వారికి సొంత గృహాలు దయచేయండి. ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న వారికి నూతన ఉద్యోగములు దయచే ప్రభు. వ్యాపారాలు అభివృద్ధి లేని వారికి అభివృద్ధిని దయచేయండి. గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచేయండి. వివాహం కాని వారికి వివాహం జరిగించండి. చదువుకున్న వారికి జ్ఞానము దయచే బాబు. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి మార్గములు సరళము చేయండి. ప్రార్థిస్తూ ఉన్నాం. టీవీ పరిచర్య, ప్రార్థనా శక్తి టీవీ పరిచర్య కొరకు ఎవరు స్పాన్సర్ చేశారో, ఎవరు నీ మీద ఆనుకుని ప్రభువా నీ సన్నిధిలో విత్తనాలుగా విత్తుతున్నారో వారి కార్యములు 100% సఫలముగా మీరు మార్చండి. దీవెన దయచేయండి. ఎవరింటికి వారు నీ కాపుదల దయచేయండి. ఈ సమయంలో తైలమును ప్రతిష్ఠ చేస్తుండగా తైలమును నీ రక్తముగా మార్చండి, తైలమును నీ జీవముగా మార్చండి. ప్రభువా ఏ శిరస్సు మీద హస్త నిక్షేపణ చేస్తున్నానో ఆ శిరస్సు మీద నీ ఆత్మాభిషేకం దయచేయండి, నీ వెలుగు దయచేయండి. ప్రార్థిస్తున్నాం ప్రభువా. విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. తాకట్టులో ఉన్న వస్తు వాహనాలు, భూ కాగితాలకు విడుదల దయచేయండి. మనసు నెమ్మదిలేక ఏడుస్తున్నవారు, ఒంటరిగా ఉండేవారు ఉన్నారు, వారికి నీ వెలుగు దయచేయండి, నెమ్మది దయచేయండి. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారునికి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారునికి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానము సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆత్మ